హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. సో కొంచెం బిజీగా ఉండి కర్రీ వండడానికి టైం లేక ఈరోజు నేను వంకాయ పుదీనా పచ్చడి అయితే చేస్తున్నానండి. అలాగే మీరు వంకాయని పచ్చడి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి. మీకు కావాలంటే నల్లవి కూడా తీసుకోవచ్చు. నిన్న నేను వీడియో పెట్టాను కదండి మా చెట్టు వంకాయలు అని చెప్పేసి, ఆ వంకాయలతోనే ఈరోజు నేను పచ్చడి అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనము రోట్లో చేసుకున్నట్టు రావాలంటే మిక్సీలో వేసుకున్నప్పుడు మరీ పేస్ట్ లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. అన్నంలోకి మరీ పేస్ట్ చేసేసుకుంటే బాగోదు. ఇడ్లీలోకి అదైతే కొంచెం మెత్తగా చేసుకోవచ్చు, కానీ ఇలాంటి పచ్చళ్ళు అన్నంలోకి తినే పచ్చళ్ళు కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు వంకాయ పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.